హలో నమస్తే. తెలంగాణ అసెంబ్లీ చాలా వేడిగా జరుగుతుంది. ఆదివారం కూడా తెలంగాణ అసెంబ్లీ జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో 2 రోజులుగా జరుగుతున్న రచ్చ మైనింగ్ అంశానికి సంబంధించి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ పేరుతో జరుగుతున్న మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయి. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమంగా మైనింగ్ చేస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తోంది. ఈ అంశంపైన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రస్తావించింది. రాఘవ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న దోపిడీ ఇది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ వచ్చారు. రాఘవ కన్‌స్ట్రక్షన్ తప్పులు చేస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తాం, మా ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాసాక్షిగా చెప్తూ వచ్చారు. అదే సమయంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం ఏంటి అని కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం చూశాం. ఆ తర్వాత రాఘవ కన్‌స్ట్రక్షన్‌లో డైరెక్టర్‌గా ఉన్నవాళ్ళు, రాఘవ కన్‌స్ట్రక్షన్ పూర్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, వీళ్ళే డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, వాళ్ళ ఆధ్వర్యంలోనే కంపెనీ నడుస్తున్నప్పుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి రాఘవరెడ్డికి పేరునే కంపెనీ ఉన్నప్పుడు, అది ఆయనకి సంబంధం లేని కంపెనీ ఎలా అవుతుంది అంటూ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు లాంటి వాళ్ళు సభలో ముఖ్యమంత్రి దృష్టికి అంశాన్ని తీసుకురావడం, ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు మహేష్ రావు, హరీష్ రావు భావమరిది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంతమంది కంపెనీ వాళ్ళను బెదిరించి ధరణి సమయంలో భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానిపైన కూడా సభా సంఘం వేసి విచారణ చేయించడానికి మేము రెడీగా ఉన్నాము, హరీష్ రావు ఒప్పుకుంటే అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఆ మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనే ఈ మొత్తం మైనింగ్ వ్యవహారాలపైన 10 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలపైన 10 ఏళ్లుగా కొంతమందికి జరిమానాలు వేశారు, ఫైన్ వేశారు. ఆ తర్వాత ఫైన్లు తగ్గించారు. ఫైన్లు తగ్గించిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో ఏ రకంగా ఫైన్లు వేసి బెదిరించి లొంగ తీసుకున్నారు, ఏ రకంగా అక్రమంగా మైనింగ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల హయాంలో, వీటన్నిటిపైన కూడా సిబిసిఐడి విచారణ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. సిబిసిఐడి విచారణ రాఘవ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరిగిన మైనింగ్ పైన కూడా జరుగుతుంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. అయితే ముఖ్యమంత్రి సవాల్ చేశారు, కానీ సభా సంఘం వేయలేదు, సిట్టింగ్ జడ్జితో విచారణ గురించి మాట్లాడలేదు, సిబిఐ విచారణ ప్రస్తావన తీసుకురాలేదు, సిబిసిఐడి ప్రస్తావన తీసుకొచ్చారు. సిబిసిఐడి రాష్ట్రంలో ఓ కీలకమైన మంత్రి అక్రమంగా మైనింగ్ చేస్తుంటే ఏ రకంగా తేల్చగలుగుతుంది, ఏ రకంగా ఆ విషయాన్ని బయట పెట్టగలుగుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ఈ సందర్భంగానే మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి సభలో చెప్పినట్లుగా తన కుటుంబ సభ్యులు, తన తమ్ముడు, తన భావమరిది అక్రమంగా భూముల్ని రాయించుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అయితే, ఆయన కోరుకున్నట్లుగా సభా సంఘం వేయటానికి కానీ, వాళ్ళపైన విచారణ చేయడానికి కానీ నాకు అభ్యంతరం లేదు. వాళ్ళపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, సభా సంఘాన్ని ఏర్పాటు చేయండి, విచారణ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపైన కూడా అనేక ఆరోపణలు గడిచిన 2 ఏళ్లుగా వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు చేస్తున్న భూదందాలపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు చేస్తున్న సెటిల్మెంట్ల అంశానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరుల భూదందాలను కూడా ఈ విచారణల పరిధిలోకి చేర్చి, మా కుటుంబ సభ్యులు, మా సోదరుడు, మా బావమరిది, ముఖ్యమంత్రి సోదరులు, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరికీ సంబంధించిన అక్రమాలపైన, వీళ్ళందరికీ సంబంధించిన భూముల వ్యవహారాలపైన సభా సంఘం వేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, మేము స్వాగతిస్తున్నాం అటువంటి సభా సంఘానికి అంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన సవాల్లో హరీష్ రావుకు సంబంధించిన బంధువుల వ్యవహారం ఉంది, దానిపైన విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్తే, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలను కూడా చేర్చి విచారణ చేస్తే మేము రెడీగా ఉన్నాం, మాకు అభ్యంతరం లేదు అనే మాట హరీష్ రావు చెప్పారు. సో ఈ అంశంపైన ప్రభుత్వం స్పందిస్తుందా, ముఖ్యమంత్రి స్పందిస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్లు కూడా హరీష్ రావు ప్రస్తావించిన నేపథ్యంలో, వాళ్ళ పేర్లు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ పేర్లను కూడా పెట్టి వాళ్ళపైన కూడా విచారణ చేయించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు రాకపోవచ్చు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. వాళ్ళ పేర్లపైన కూడా విచారణ చేయించడానికి, వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా విచారణ చేయించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే ఈ విచారణ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తిని జనరేట్ చేయబోతోంది.